హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను హై ప్రోటీన్ దోశ ఒకసారి ఇలా చేసి చూడండి. చాలా బాగుంటుంది. మనకి ఇందులో వేరుశెనగ గుళ్ళు వేసుకుంటాం కదా, మనకి ఇది క్రిస్పీగా వస్తాయి దోశలు కూడా. దీంట్లో కాంబినేషన్గా ఈ టమాటో కొబ్బరి చట్నీ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు వరకు పెసలు, అలాగే 1 కప్పు వరకు వేరుశెనగ గుళ్ళు పచ్చివి ఉంటాయి కదా, అవి వేసుకున్నాను. అలాగే 1 కప్పు వరకు రైస్. ఇవి నేను ఇడ్లీ రైస్ వేసుకుంటున్నాను. ఒకవేళ ఇడ్లీ రైస్ లేకపోతే కనుక మీరు మామూలుగా రేషన్ బియ్యం అయినా వేసుకోవచ్చు. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కలిపి 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకోవడం వల్ల దోశ మంచి కలర్ వస్తుంది, బాగుంటుంది. అలాగే దీన్ని 2 సార్లు కడిగిన తర్వాత ఇలాగ మంచినీళ్ళు వేసుకుని దీన్ని 3 గంటలు నానబెడితే సరిపోతుంది ఫ్రెండ్స్. నేను దీన్ని 3 గంటల సేపు మాత్రమే నానబెట్టుకున్నాను. చూడండి, 3 గంటల తర్వాత మనకి చక్కగా నానిపోయినాయి రైస్, అలాగే పెసలు వేరుశెనగుళ్ళు కూడా మంచిగా నానినాయి కదా. ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకుని దీంట్లో మనకి ఎంతైతే మిక్సీ జార్లో సరిపోతుందో అంత వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని మనం దోశ పిండి చేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలోనే దీన్ని ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత చూడండి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టిన తర్వాత నేను ఇక్కడ దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు వాటర్ వేసుకుని ఇది ఒకసారి రిన్స్ చేసుకుని దీంట్లో వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గట్టితో మంచిగా ఇలా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత అంతా మనం వాటర్ వేసాం కదా, ఇదంతా ఒకే కన్సిస్టెన్సీలో వస్తుంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుని ఇలాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత చూడండి, ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టుకుని చట్నీ చేసుకుందాం. ఈ చట్నీ చేసుకోవడానికి నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు మనకి మినప్పప్పు ఉంటుంది కదా, సాయి మినప్పప్పు, అది వేసుకున్నాను. ఈ చట్నీకి ఈ మినప్పప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. 1 స్పూను ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకోండి. ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మీ కారాన్ని తగినట్టు కింద ఎండుమిర్చి వేసుకోండి. అలాగే నేను ఇక్కడ ఒక 5 టమాటోస్ని ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇలా మూత పెట్టుకుని ఇలా మగ్గించుకోండి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత నేను ఇక్కడ ఒక 6 వరకు వెల్లుల్లి, అలాగే ఒక చిన్న కప్పు వరకు కొబ్బరి వేసి, ఇది కర్ణాటక స్పెషల్, చాలా బాగుంటుంది. ఇలా టమాటోస్లో ఇలాగా కొంచెం కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఇలా మెత్తబడేటట్టు కింద ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మాత్రం మిక్సీ వేసుకుని ఇలా తాలింపు చేసుకోండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం దోశ వేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం 1 డ్రాప్ వరకు ఆయిల్ వేసుకుని ఇలాగా టిష్యూ పేపర్తో అయినా క్లాత్తో అయినా ఒకసారి తుడిచేసుకోండి. ఇది బాగా హీట్ అయిందేమో ఫస్ట్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగా హీట్ అయితే కనుక దోశ అనేది ఇలాగా రాదు, కొంచెం మీడియం హీట్లో ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఇలా దోశ మనకి పల్చగా వస్తుంది. ఇది కొంచెం డ్రై అయిన తర్వాత కొంచెం బటర్ వేసుకుని మీకు కావాలనుకుంటే ఇలాగ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, దోశ అనేది మంచిగా కాలింది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి నేను తిరిగేసి చూపిస్తున్నాను. చూడండి, మంచి కలర్ వచ్చింది దోశ, అంతే టేస్టీగా కూడా ఉంది ఫ్రెండ్స్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా మనం ఇది మనకి స్నాక్స్ కింద కూడా పిల్లలకి ఇది ఇవ్వచ్చు. ఎంత క్రిస్పీగా ఉండే దోశని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ప్రోటీన్ దోశ. అలాగే ఇటువంటి దోశ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.